హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుంచి జ్ఞానము సాధన అనే బోధ నుండి జ్ఞాతని గురించి తెలుసుకుందాం. మనలో ఉన్న నేనుకు మొదటి పేరే జ్ఞాత. మనం అన్నిటినీ వాడుకోగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. జ్ఞా అంటే తెలుసుకొనుట, అజ్ఞ అంటే తెలుసుకోలేకపోవటం, అదే అజ్ఞానం. మనలో ఉన్న బలాన్ని మనము తెలుసుకోగలుగుతున్నామా అంటే తెలుసుకోగలుగుతాం, లేకపోతే ఇంత దూరం రాలేం కదా. ఒక లక్ష్యం తీసిగా క్రమపద్ధతిగా అధ్యయనం చేయాలి. ఇన్నాళ్ళు మనం వ్యవహారానికి, భోజనానికి పనికి వచ్చే చదువుల్ని చదువుకున్నాం. మరి మన లక్ష్యం జ్ఞాని అవ్వాలిగా. జ్ఞాని అవ్వాలంటే డైరెక్ట్గా జ్ఞాని అవ్వలేముగా. ముందు యోగిగా దృష్టి మారాలి, తర్వాతే జ్ఞాని అవ్వగలుగుతాం. మనం యోగి కాకుండా జ్ఞానిగా మారలేం. కేవలం ఆత్మను మాత్రమే దృష్టికోణంలో కలిగి ఉన్న వాళ్ళే జ్ఞాని అవ్వగలుగుతాం. అప్పుడు మిగతావి ఏవి కూడా మనకి పట్టవు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటితే మహాకారణం అనేది ఇంకో శరీరం ఉంది. ఈ 4వ శరీరాన్ని మనకిప్పుడు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ ఉందండి ఆత్మబలం. ఆల్రెడీ మనలో 5 బలాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి. శరీర బలం, ప్రాణబలం, మనోబలం, బుద్ధిబలం, వీటన్నిటికీ ఆవల ఆత్మబలం. అది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆత్మ అనే వ్యవహారం, చైతన్యం అనే వ్యవహారం, అంతర్ముఖం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనకి వెష్టిగా విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలుగా చెప్పుకుంటాం. సమిష్టికి వచ్చేటప్పటికి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. 8వది పరమాత్మ. ఆ బోధన అందించాలని ఈ ముందు 7 ప్రకారాలని పెట్టారు. మనం ఏం చేస్తాం? సాధనగా ప్రాణం దగ్గరే క్రియాయోగం నేర్చుకున్నామండి అంటాం. అంటే అది కూడా ఒక టెక్నికే. అది తాళం చెవి. దాంతో మనం ఓపెన్ చేయగలగాలి. దాన్ని ఉపయోగించి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాలి, మన లోపలికి. అప్పుడు యోగిగా మారగలుగుతాం. ఎప్పుడైతే యోగిగా జీవిస్తామో జ్ఞానిగా మారుతాం. అప్పుడు పరమాత్మ స్థితి. మన లక్ష్యం ఏంటండి? పరమాత్మ స్థితి. దానికి మనం ఏం చేయాలండి? తగిన అధ్యయనం ఉండాలి, ప్రశ్నించగలగాలి, విచారించాలి, నిర్ణయాన్ని పొందాలి. అప్పుడే మన సాధన సంపూర్ణమవుతుంది. హరి ఓం.